హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసి స్కామ్, డిజిటల్ స్కామ్, వాట్సాప్ స్కామ్, తర్వాత వచ్చేసి టాకింగ్ స్కామ్. వీటి గురించి తెలుసుకుందాం. ఇది మీరు తెలుసుకోకపోతే మీ బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్మాష్ అవుతాయి. ఈ విషయం తెలుసుకోకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇంతకుముందు ఏంటంటే మనకు ఒక లింక్ పంపించేసి సైబర్ నేరగాళ్ళు ఏం చేశారు, ఒక లింక్ పంపించి దాన్ని ఓకే చేస్తే ఓటీపీ అడిగి ఆ ఓటీపీని మనం పంపిస్తేనే డబ్బులు అనేవి మన దాని నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇదంతా వెరైటీ. వాళ్ళు మన ఇయర్స్ మారుతున్న కొద్ది వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మీకే చెప్పేది, వాట్సాప్ కి ఏదైనా వీడియో కాల్ మీరు ఆన్లైన్ లో ఉన్నప్పుడు అనౌన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి. ఒకవేళ పొరపాటున లిఫ్ట్ చేసేది అనుకోండి, అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం న్యూడ్ గా కనిపిస్తారు, ఆపోజిట్ లో మీరు కూడా కనిపిస్తారు. కాబట్టి మీ ఫోటో ఇక్కడ కింద కనిపిస్తుంది, మీరు వీడియో ఉన్నట్టు, మీకు చేసినటువంటి వ్యక్తి న్యూడ్ లో ఉంటాడు. కాబట్టి దాన్ని మొత్తం స్క్రీన్ షాట్ చేసుకొని ఇండియా అయితే మీరు ఫోన్ కట్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. అమౌంట్ ఇస్తేనే ఈ వీడియో నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయను, లేకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా. 10,000, 20,000, 30,000 మీరు ఎంత కొడితే అంత ఇంకా కొట్టుకుంటూనే పోతారు తప్ప వాళ్ళ బ్లాక్ మెయిల్ మాత్రం ఆపరు. సో దీనికి భయపడకుండా ఏం చేయాలి అంటే, మీరు ఏదైనా అనౌన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఫోన్ అనేది వీడియో కాల్ అనేది లిఫ్ట్ చేయకండి. అనౌన్ నెంబర్స్ ఏదైనా లింక్ పంపించినా ఓపెన్ చేయకండి. ఓకేనా? ఒకవేళ మీ బ్యాంక్ నుంచి ఏదైనా ఈమెయిల్ కానీ ఏదైనా వచ్చినా కూడా మీకు మెయిల్ పర్పస్ లో ఓటీపీలు అయితే వాళ్ళు అడగరు. అండ్ ఈ విషయం నుంచి ఎట్లా తప్పించుకోవాలంటే, ఒకవేళ మీకు ఏమైనా వీడియో కాల్ అనౌన్ నెంబర్ నుంచి వచ్చి మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఎత్తాలనుకుంటే మీ కెమెరా ముందు మీ ఫేస్ కనబడే కెమెరా ఏముందో దాన్ని మొత్తం కూడా కవర్ చేసి అప్పుడు వీడియో కాల్ ఎత్తండి. అప్పుడు మీకు మీ పిక్చర్ అనేది కింద కనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీన్ని ఇట్లా చేయకూడదు అంటే మొత్తానికి లిఫ్ట్ చేయకపోవడం మంచిది. మీకు ఒకవేళ ఈ అనౌన్ నెంబర్ మీద వీడియో బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసి అనిపించినప్పుడు, సరే వాడు డబ్బులు అడిగినప్పుడు ఒకటే పని చేయండి, ఓకే నేను ఒక డబ్బులు ఇస్తాను, అమౌంట్ నా ఖాతాలో వేసుకొని మీకు పంపించేస్తాను, ఫోన్ పే ద్వారా పంపిస్తాను, ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ కట్ చేసి ఆ 10 నిమిషాల గ్యాప్ లోనే మీరు 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆన్నే కూర్చొని వారికి ఫోన్ చేసి ఆ సార్ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్న ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ కొన్ని కానీ మాట్లాడిపించండి. అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఎవరైతే స్కామ్ ఇస్తారో వాళ్ళని ట్రాక్ చేయడం జరుగుతుంది. ఈజీగా మీ డబ్బులు అనేవి పోకుండా ఉంటాయి. సో మీరు బ్లాక్ మెయిల్ కి గురి కాకుండా తప్పించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటటువంటి నెంబర్ 1 స్కామ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ స్కామ్. ఈ డిజిటల్ స్కామ్ అనేది దాదాపు 1 మంత్ నుంచి వస్తుంది. కాకపోతే మన ఏరియాలోకి వచ్చేది మాత్రం ఇప్పుడు ఈ మధ్యలో చాలా చెక్కలు అవుతుంది. డిజిటల్ స్కామ్ ఏంటి అంటే, మీకు ఫోన్ చేసి వాళ్ళకు బ్యాంక్ మేనేజర్ లాగానో, తర్వాత ఎస్ఐ లాగానో, సిఐ లాగానో, డీసీపీ లాగానో మాట్లాడతారు అన్నమాట. ఏం చేస్తారు, ఫస్ట్ ఫోన్ చేసిన వెంటనే, సార్ మీరు ఎక్కడైతే ఆధార్ కార్డు ఇచ్చేటో మాకు తెలియదు కానీ అక్కడ నుంచి ఒక ఫ్రాడ్ జరిగింది, దాదాపు ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు మీ పోయి 2 లక్షలు పోయినట్టు మీ కంప్లైంట్ వచ్చింది. సో మీరు ఎమర్జెన్సీగా హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్ కి రాగలరు అని చెప్పేసి వీళ్ళే స్కామ్ చేసే వాళ్ళే అట్లా మాట్లాడుతున్నారు అనమాట. సో వాళ్ళు అట్లా మాట్లాడమే కాకుండా వీడియో కాల్ కూడా చేస్తారు. వీడియో కాల్ ఎందుకు చేస్తారంటే, అవతల వ్యక్తి సేమ్ సెటప్ పోలీస్ స్టేషన్ ఎట్లా ఉంటారో బ్యాక్గ్రౌండ్ కూడా అదే సెటప్ లో ఉంటారు. సో వీళ్ళు పోలీస్ డ్రెస్ లోనే ఉంటారు. డైరెక్ట్ మిమ్మల్ని భయపెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తారు అనమాట. ఖచ్చితంగా రావాలి, కేసు నమోదైంది, తప్పించుకోవడానికి ఏముందని చెప్పేసి వీడియో కాల్ చేసి కట్ చేస్తారు. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి, అమ్మా నేను చూసుకుంటా, మీరు ఏం టెన్షన్ పడకండి, ఈ సార్తో నేను మాట్లాడతా, ఈ కేసు అయితే మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి అవసరమా, కొన్ని డబ్బులు కట్టేసుకుంటే అయిపోయే పని, దానికి ఏముంటుంది చెప్పు, మీ ఆధార్ కార్డు ఎక్కడో మీరు చేయలేకపోవచ్చు కానీ ఎవరో ఒకరు ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తారు కదా, వాళ్ళు ఎవరైనా స్కామ్ చేయవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని లైన్ లో ఉంచి అవతల వ్యక్తి కాన్ఫరెన్స్ జరుపుతారు. ఎందుకంటే మీరు నమ్మాలి కదా, అప్పుడు ఆ సార్తో మాట్లాడినట్టు ఇస్తారు అన్నమాట. సో 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి మాట్లాడి అన్ని ఫోన్ పే ద్వారానే చేయించుకుంటారు. ఇది ఖచ్చితంగా ఈ ఫోన్ పే 3 lakhs ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎట్లా మీ స్కామ్ అయిపోయారు కాబట్టి. సో ఇది డిజిటల్ స్కామ్. రీసెంట్ గా ఒక పెద్ద కంపెనీ సిఇఓ ఈ చిక్కులో పడి 2 కోట్లు అనేది లాస్ అవ్వడం జరిగింది. చాలా పెద్ద డిజిటల్ స్కామ్ ఇది. ఇది అంత ఈజీ కాదు. ఒకవేళ ఇట్లాంటి అనౌన్ నెంబర్స్ ఏమైనా అనిపించినా, మీకు వీళ్ళు మాట్లాడే విధానం తప్పనిపించినా వెంటనే ఎస్ఐకో సిఐ గారికో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి ఆ నెంబర్ ఫార్వర్డ్ చేయండి. అప్పుడు ఒక నిజమైన వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. ఏదైనా మీరు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇది నెంబర్ 2 స్కామ్. ఇక 3rd స్కామ్ అనుకోండి,
మీ బ్యాంకు నుంచే, మీ బ్యాంకు మీరు యూనియన్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ, ఇంకా అదర్ బ్యాంక్ కానీ ఏదైనా కూడా ఒక అప్లికేషన్ రూపంలో ఒక ఫైల్ పంపించినట్టు చేస్తారు. బ్యాంక్ వాళ్ళు పంపించారు కానీ వీళ్ళు పంపిస్తారు. మీ పూర్తి డాటా వాళ్ళ దగ్గర రిసీవ్ చేసుకొని దాని నుంచి పంపిస్తారు. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఏమైందంటే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఓకే చేసిరో మీ ఖాతాలో ఉన్న డబ్బు ఒకటేసారి పోకుండా 25,000 ఒకసారి, 20,000 ఒకసారి, 10,000 ఒకసారి. ఒకవేళ 10,000 ఉందనుకో 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి, ఇట్లా అనేది మీకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్లనే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా అనౌన్ నెంబర్స్ వచ్చినా లిఫ్ట్ చేయకండి. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్ చేసినా అస్సలు లిఫ్ట్ చేయకండి. మేము పోలీసు వాళ్ళం, మాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి చెప్పినా కూడా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ సార్ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. నిజ నిజాలు తెలుసుకోండి తప్ప ఇక్కడ బ్లేమ్ అయిన తర్వాత డబ్బులు అయినాక ₹1 మాత్రం ఎందుకు రాదు, చాలా టైం పడుతుంది. కాబట్టి దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే ఈ సైబర్ నేరగాళ్ళ చిక్కులో మీరు పడకుంది అని చెప్పేసి నా ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.